అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చట్టాన్ని చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగా సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక రైతు వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న పిలుపునిచ్చిన గ్రామీణ భారత్ సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ కడప జిల్లా కేంద్రంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించే విధంగా చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక రైతు వ్యవసాయ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి సిఐటియు ఏఐటిసి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 16వ తారీఖున పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం జరగబోతున్నది. ఇందులో భాగంగానే కడప నగరం జిల్లా పరిషత్ నుంచి పాత బస్టాండ్ వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం కార్మికుల పట్ల, ప్రజల పట్ల, రైతుల పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల మంచి చేయాల ఆలోచన, చిత్తశుద్ధి లేదు అని చెప్పి కార్మిక సంఘాలుగా చెప్పదలుచుకున్నాం. రెండోది ఏంటంటే రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో ఢిల్లీకి ఆందోళన చేయడానికి పోతే వాళ్ళు దొంగలైనట్టు, మట్టి దొంగలైనట్టు మొత్తం సీలలు కొట్టి ఇబ్బంది పెట్టి దుర్మార్గంగా పాల్పడడానికి బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పదలుచుకున్నాం. మొత్తం ప్రధానమంత్రి గారు డ్యాన్స్ చేస్తా, నాటకం ఆడతా ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కార్మిక వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, వ్యవసాయ కార్మికులకు మినిమం 600 వేతనం ఇచ్చి పని దినాలు 200 కల్పించాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో 16వ తేదీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పి సిఐటి ఏఐటిసి వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాలుగా చెప్పదలుచుకున్నాం. కార్మిక రైతు వ్యవసాయ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి సిఐటియు ఏఐటిసి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యం కార్మిక రైతు వ్యవసాయ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి సిఐటియు ఏఐటిసి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 16వ తారీఖున పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం జరగబోతున్నది. ఇందులో భాగంగానే కడప నగరం జిల్లా పరిషత్ నుంచి పాత బస్టాండ్ వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం కార్మికుల పట్ల, ప్రజల పట్ల, రైతుల పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల